వృషభ రాశిలో పుట్టిన ఎవరైనా సరే పుణ్యవంతులు అని చెప్పొచ్చు. ఈ పరాభవ నామ సంవత్సరంలో మెయిన్గా మీకు ఏ చెడ్డ పేరు ఉన్నా సరే ఆ చెడ్డ పేరు అంతా క్లియర్ అయిపోతుంది. అప్పుల నుంచి మీరు బయటికి వస్తారు. ఫస్ట్ విషయం, వృషభ రాశిలో పుట్టిన చాలా మందికి మెయిన్గా ఉన్న ఒకటే సమస్య, మీ మనసు పరంగా చాలా ఇబ్బందులు పడి ఉంటారు. కొన్ని విషయాలు బయటికి చెప్పలేమన్నట్టుగా చాలా ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ అవుతుంది. వృషభ రాశిలో పుట్టిన చాలా మందికి పెళ్లి అవ్వడం ఖాయం అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీ స్నేహితుల వల్ల మీకు ఏర్పడిన బాధల నుంచి మీరు బయటికి వస్తారు. చాలా మందికి స్నేహితులు దగ్గర అవుతారు. ఆడపిల్లలకి చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ ఈ టైం పీరియడ్లో ఆడవాళ్ళకి ఇంట్లో కష్టపడుతున్నాము, మా ఇంట్లో మీరు లేకుంటే ఎవరు లేరన్నట్టుగా ఉండే సిచ్యువేషన్ అంతా మారుతుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? వృషభ రాశిలో పుట్టిన ఎవరైనా సరే పుణ్యవంతులు అని చెప్పొచ్చు. ఈ పరాభవ నామ సంవత్సరంలో మెయిన్గా మీకు ఏ చెడ్డ పేరు ఉన్నా సరే ఆ చెడ్డ పేరు అంతా క్లియర్ అయిపోతుంది. అప్పుల నుంచి మీరు బయటికి వస్తారు. ఫస్ట్ విషయం. ఇంకొకటి, ఏ ఒక్క విషయమో సరే వేరే వాళ్ళు చెప్పి మనం చేయడం కాదు, నాకు తోచితే నేను చేస్తాను అన్నట్టుగా ఆ మూడవ స్థానంలో ఉద్భవంగా వచ్చే మంచి ఆలోచనలు మిమ్మల్ని పెద్దగా గట్టెక్కిస్తాయి. మీ లైఫ్లో పెద్ద మార్పులు అనేది మీరు గ్యారంటీగా చూస్తారు. వృషభ రాశిలో పుట్టిన చాలామందికి మంచి వాహన ప్రాప్తం ఏర్పడుతుంది. చాలామందికి మగబిడ్డ పుట్టడానికి ఛాన్స్ ఉంది. మీ తమ్ముడు వల్ల లేదంటే మీ యొక్క చెల్లి వల్ల ఏర్పడిన ఏ యొక్క సమస్యలైనా దాని నుంచి మీరు బయటికి వస్తారు. చాలామందికి ఇంట్లో పెళ్ళిళ్ళు మీలకంగా జరుగుతుంది. మీ రెఫరెన్స్ మూల్యమా వచ్చే ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ బయట ఉండి లోపలికి రావడం, అంటే బయట చదువుకొని విదేశాల్లో చదువుకొని ఇక్కడ ఇండియాకి రావడం, అక్కడి నుంచి మీరు పెళ్లి చేసుకోవడం అన్నట్టుగా చాలామందికి బయటికి మీరు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. పెళ్ళి అయిన తర్వాత మీరు బయటికి వెళ్తారు. చాలామందికి మెయిన్గా చూసారంటే ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వ్యాపారం ఒకటి మొదలవ్వడానికి ఛాన్స్ ఉంది. సిస్టమ్, ఐటీ, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ సంబంధించిన రంగాల్లో పనిచేసే వాళ్ళకి పెద్ద ప్రమోషన్ రావడానికి చాలా బాగుంది. ఎందుకంటే గురువు దృష్టి అనేది చాలా అద్భుతమైన దృష్టి. మన పరాభవ నామ సంవత్సరం స్టార్టింగ్లోనే చెప్పాను, లైఫ్ మారడం అనేది ఖాయం. ఎందుకంటే వృషభ రాశిలో పుట్టిన చాలామందికి మెయిన్గా ఉన్న ఒకటే సమస్య, మీ మనసు పరంగా చాలా ఇబ్బందులు పడి ఉంటారు. కొన్ని విషయాలు బయటికి చెప్పలేమన్నట్టుగా చాలా ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ అవుతుంది. అదేలాగా వృషభ రాశిలో పుట్టిన చాలామందికి కొత్త ఛాన్సులు వస్తాయి. అంటే నేను చెప్పేది, ఎవరైతే మీడియాలో ఉన్నారో, ఎవరైతే ప్రెస్లో ఉన్నారో, ఎవరైతే ఒక బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి మంచి మంచి ఆర్డర్లు రావడం, మంచి ఛాన్స్ రావడం, గొప్ప పేరుగా మీకు రావడం, చాలామందికి అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్ రావడం, కొంతమందికి నంది అవార్డు కూడా వస్తుంది. అంత పెద్దగా ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి విషయాలు చాలా జరుగుతుంది. దానికంటే మనం చూసేది పెళ్ళి అవ్వడం. వృషభ రాశిలో పుట్టిన చాలామందికి పెళ్ళి అవ్వడం ఖాయం అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీ స్నేహితుల వల్ల మీకు ఏర్పడిన బాధల నుంచి మీరు బయటికి వస్తారు. చాలామందికి స్నేహితులు దగ్గర అవుతారు. చాలా పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటికి వస్తారు. చాలామందికి ప్రమోషన్ వస్తుంది. చాలామందికి అరియర్ డబ్బు లోపలికి వస్తుంది. ఎందుకంటే ఒకటే విషయం, ఇప్పటికీ నమ్మక ద్రోహం అనేది వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా చూశారు, ఇక మీద చూడరు అనేది చెప్పాలి. రీసెంట్ పాస్ట్గా లాస్ట్ 1 yearలో ఇంట్లో వాళ్ళకి చాలా ఆరోగ్యపరమైన సమస్యలు చూసుంటారు. అలాంటి ఆరోగ్యపరమైన సమస్యలంతా ఈ పరాభవ నామ సంవత్సరం నుంచి బయటికి వస్తుంది. మీరు బయటికి వస్తారు. కానీ మీకు మెయిన్గా చూసారంటే మీ యొక్క నెక్, గొంతు దగ్గర చిల కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, లేదంటే చేతుల్లో ఏదైనా ప్రాబ్లం రావడం, కొంతమందికి షోల్డర్ డిస్లొకేట్ అవ్వడం, ఇలాంటి విషయాలు జరగడానికి ఛాన్స్ ఉంది. మెయిన్గా ఎవరైతే క్రీడా రంగాల్లో ఉన్నారో, మెయిన్గా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉన్నారో, వాళ్ళందరూ కాస్త ఆరోగ్యంలో కాస్త జాగ్రత్తగా ఉండడం. స్పోర్ట్స్ ఇంజురీ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏంటంటే వృషభ రాశిలో పుట్టిన ఆడపిల్లలకి చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ టైం పీరియడ్లో ఆడవాళ్ళకి ఇంట్లో కష్టపడుతున్నాము, మా ఇంట్లో మీరు లేకుంటే ఎవరు లేరన్నట్టుగా ఉండే సిచ్యువేషన్ అంతా మారుతుంది. లైఫ్ అలాగే మారడం, ఇంకా మంచి విషయాలు చాలా జరగడం, ఎక్కడికి వెళ్ళినా మీ గురించి మాత్రమే మాట్లాడడం, ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పాలంటే పరాభవ నామ సంవత్సరం మీకు గోల్డెన్ జాక్పాట్ అని చెప్పొచ్చు. సంతోషపరంగా ఆల్మోస్ట్ 80% బాగుంది. అదేలాగా ఆర్థికంగా మనం చూసినా కూడా 90% చాలా బాగుందనే చెప్పొచ్చు. మెయిన్గా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులదైవాన్ని ఒకసారి వెళ్ళి చూడడం,
లేదంటే ఇంట్లో అమ్మా నాన్నలకి పాద పూజ చేయడం, అలా చేస్తూ ఉంటే మీ జాతకంలో ఉన్న పితృదోషం ఏదైతే ఉందో అది కూడా నివృత్తి అవుతుంది, మీరు బాగుంటారు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి స్ప్రెయిన్, కొంచెం ఫ్రాక్చర్ అట్లాంటి ఒక సంఘటనలు చెప్పారు. ఇప్పుడు దానికి పరిహారము ఏ గుళ్ళకి మేము వెళ్ళాలి అంటే అవి మెయిన్గా వృషభ రాశిలో ఎవరైతే పుడుతున్నారో వాళ్ళు మెయిన్గా దుర్గాదేవిని పూజించడం, అదేలాగా అష్టకం, నేను చెప్పేది లింగాష్టకం, అది పఠనం చేయడం, దాన ధర్మంలో మెయిన్గా బియ్యం దానం ఇవ్వడం, బెల్లం దానం ఇవ్వడం, ఇలాంటి విషయాల నుంచి మీరు బయటికి వస్తారు. ఎప్పుడు ఇవ్వాలి అంటే సోమవారం రోజు పొద్దున 6 to 7 లోపల ఈ అమ్మవారికి మనం అక్కడ పూజన చేసే బ్రాహ్మణులకి, వేద పండితులకి మనం దాన ధర్మం చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీరు బాగుంటారు. మీకు చెడు విషయాలు చాలా పెద్దగా జరగడం, ఒక యావరేజ్గా ఉంటుంది అంతే. గోల్డ్, బంగారం యొక్క రేటు చూసారంటే ఈ రోజు రేటుకి 2027 మే తారీఖున చూసారంటే ఇంకో 20% పెరుగుతుంది. పోయిన ఇయర్ మన 2025 సంవత్సరం మనము గణించి చెప్పినప్పుడు 38% యాక్చువల్లీ పెరగాలి అన్నట్టుగా మన క్యాల్కులేషన్, అది ఆల్మోస్ట్ అలానే జరిగింది. ఇప్పుడు మీరు చూసారంటే వచ్చే 2027 మే లోపలే 20% మళ్ళీ పెరుగుతుంది. బంగారం మాత్రం కాదు, వెండి ఒక రేటు పెరుగుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత కాపర్ ఒక రేటు ఇంక్రీజ్ అవ్వడం. అంటే ఏంటి, మన యూజ్ చేసే వెహికల్స్ అన్నిటినీ బ్యాటరీ వెహికల్స్గా మారుస్తాం. కాపర్ అక్యుములేషన్ బ్యాటరీ ఉంటే మాత్రమే పనిచేస్తుంది. అప్పుడు బ్యాటరీస్ యొక్క రేట్ తగ్గుతుంది, కాపర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి విషయాలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా సబ్సిడీస్ ఇస్తారు. ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలో, ఎవరైతే నేల మీద పెట్టుబడి పెట్టాలో వాళ్ళకి విపరీతమైన సబ్సిడీస్ ఇవ్వడం, చాలామంది టీచర్స్గా మారడం, చాలామంది బ్యాంకర్స్గా మారడం, చాలామంది స్కూల్ వచ్చి స్టార్ట్ చేయడం, చాలా గొప్ప విషయాలు అన్నీ జరుగుతుంది. అదేలా చూసానంటే మెయిన్ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, అదేలాగా కర్ణాటకలో బెంగళూరు కానీ, ఇటు సైడు మన తమిళనాడులో చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, అదేలాగా ఇటు టోటల్గా చాలా విషయాల్లో ఫుడ్ అడల్టరేషన్, మెడిసిన్ అడల్టరేషన్ అనేది జరుగుతుంది. అడల్టరేషన్ అంటే కల్తీ. మీరు చేసే భోజనంలోనే కల్తీ ఉందంటే ఎంతమంది నార్మల్గా మనం రీసెంట్ పాస్ట్గా చూసింది ఒక 30 మంది 40 మంది పిల్లలు చనిపోవడం, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతూ ఉంది. అదేలా చూసారంటే మీరు తీసుకునే డ్రగ్లో అడల్టరేషన్, మీ కాఫ్ సిరప్ ఇచ్చిన కాఫ్ సిరప్ ఎక్స్పైర్ అయ్యి ఎవరికో తెలియకుండా ఒక 40 మంది 50 మంది చనిపోవడం, పిల్లలకి కష్టాలు ఇవ్వడం, ఇలాంటి విషయాలు జరగడానికి ఛాన్సెస్ ఉంది. అదేలాగా అమ్మాయిల మీద దాడులు, అమ్మాయిల్ని చాలా బ్యాడ్గా పోర్ట్రే చేయడం, లేదంటే ఎవరైతే చాలా కష్టపడి బయటికి రావాలి, పెరగాలి అని ఉన్నారో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం నుంచి అట్లా సెపరేట్ అయ్యి వచ్చేయడం, లేడీస్కి చాలా ఇబ్బందులు. 2026 ఈ పరాభవ నామ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండవలసింది లేడీస్. అదేలాగా దోపిడీ, డబ్బు కోసం, బంగారం కోసం రోడ్లో వెళ్ళే అమ్మాయిల్ని, లేడీస్ని వచ్చి డిస్టర్బ్ చేసి దోపిడీ చేసుకోవడం. దోపిడీ అనేది జస్ట్ బంగారం మాత్రం ఇచ్చేస్తే సరిపోతుంది, కానీ వాళ్ళు మీ యొక్క లైఫ్ని తీసేయాక కొన్ని విషయాలు జరగడానికి ఛాన్సెస్ ఉంది. అదేలాగా ఒక గుడిలో జరిగే అనాచారం, అంటే గుడి కానీ పెద్ద పెద్ద దేవాలయంలో జరిగే చాలా పెద్ద విషయాలు, అంటే నెగటివ్ అయిన విషయాలు చాలా ఉంది. అదేలా చూసారంటే మెయిన్గా ఆస్ట్రేలియా లాంటి స్థలము, న్యూజిలాండ్ లాంటి స్థలము, ఇండోనేషియా, ఇటు సైడ్ కంబోడియా, మలేషియా, ఈ జావా, సుమత్రా, ఫిలిప్పైన్స్ ఇలాంటి దేశాల్లో విపరీతమైన పంచభూతాల వలన ఏర్పడే చాలా ఘోరమైన సంచలనాత్మకమైన విషయాలు జరగడానికి ఛాన్సెస్ ఉంది. మోర్ దాన్ క్లైమేటిక్ కండిషన్ మాత్రం కాదు, అక్కడ వాల్కెనిక్ ఎరప్షన్ నుంచి, ఎర్త్క్వేక్ నుంచి, మనం వి కాంట్ ఈవెన్ నేమ్, అంత విషయాలు జరగడానికి ఇప్పుడు ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అది నవంబర్, డిసెంబర్, జనవరి చాలా ఎక్కువ ప్రభావం కల్పించడానికి ఛాన్స్ ఉంది. ఇన్ జనరల్ మీరు చూసారంటే మే, జూన్ అస్సలు బాగాలేదు, సెప్టెంబర్, అక్టోబర్ అస్సలు బాగాలేదు, డిసెంబర్, జనవరి అస్సలు బాగాలేదు. ఈ 3 స్లాట్స్లోనే ఎక్కువ నెగటివ్ అయిన విషయాలు జరుగుతుంది. గవర్నమెంట్ మీద దాడి, గవర్నమెంట్ రాజకీయాల మీద చాలా కుట్రాలు, అదేలాగా వాళ్ళు లోపలికి వెళ్ళడం, ఏదో విధంగా వాళ్ళు రిజైన్ చేయడం, లేదంటే కొన్ని రాష్ట్రాల్లో ఓపెన్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక పొలిటికల్గా ఒక చేంజ్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇదంతా ఒక యావరేజ్. అదేలాగా శ్రీలంక విల్ అగైన్ బి వైట్ వాష్, చాలా ప్రాబ్లమ్స్ శ్రీలంకలో రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు రీసెంట్ మార్క్స్గా మనం చూసాం ఎంత వర్షాలు పడి కొట్టుకుపోవడం, అలాంటి విషయాలన్నీ శ్రీలంకలో మళ్ళీ జరగడం, ఇదంతా నెక్స్ట్ ఇయర్ ఉంది.